అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? దినాన దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే దేవుడు మనతో చక్కగా మాట్లాడుతున్నాడు అనమాట అండి. దేవుడు భూమి మీద ఎందుకు తిరుగుతూ ఉన్నాడని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే మొదటగా యథార్థవంతులను బలపరచడానికి కనిపిస్తే లోకమంతటా సంచరిస్తుందని చెప్తున్నాడండి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే అందరికి మంచి ఆరోగ్యం దయచేయాలని చెప్పేసి, అందరినీ దీవించాలని, అందరినీ ఆశీర్వదించాలని, అందరినీ అభివృద్ధి చేయాలని, అందరిని కూడా న్యాయంగా నడుచుకునేలా చేయాలని చెప్పేసి, అందరిని కూడా నీతి మార్గంలో నడుచుకునేలా చేయాలని చెప్పేసి, అందరికీ చక్కగా మంచి ఆలోచన ప్రకారం, అందరినీ మంచి ఆలోచన ప్రకారము నడిపించాలని చెప్పేసి దేవుడు చక్కగా భూమి మీద తిరుగుతున్నాడు అన్నమాట అండి. అలాగే మూడవదిగా మనం చూసుకున్నట్లయితే అందరినీ రక్షణ మార్గంలో నడిపించాలని చెప్పేసి, చక్కగా అందరికి కూడా మంచి మనసు కలగజేయాలని చెప్పేసి, చక్కగా అందరిలా ప్రేమగా నడుచుకోవాలని చెప్పేసి, అందరినీ దేవుడు ఆశీర్వదించాలని చెప్పేసి దేవుడు భూమి మీద తిరుగుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. దేవుడు మొదటగా అబ్రహాం గారిని పిలిచాడండి. ఏ ఆధారం లేకుండా అబ్రహాము దేవుని మాట విని ఆయన మాటకు లోబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అబ్రహాం గారిని దేవుడు ఆశీర్వదించి విశ్వాసులకి తండ్రిగా చేసి, చక్కగా అతన్ని నీతి మార్గంలో నడిపించి, అతను ఎలా జీవించాలో దేవుడు నేర్పించి చక్కటి ఆలోచనల రైన్ని నడిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. మనం కూడా దేవుని మాట వింటే, దేవుని మాటకు లోబడితే మనల్ని కూడా ఈ విధంగా దేవుడు దీవిస్తూ ఉంటాడండి, ఆశీర్వదిస్తూ ఉంటాడండి. దేవుడు ఎప్పుడు కూడా అందరిని కూడా చక్కగా దీవించాలనే ఆలోచన కలిగి దేవుడు లోకమంతా తిరుగుతూ ఉన్నాడు అనమాట అండి. కాబట్టి మనందరం కూడా దేవుని మాట వింటే ఈ విధంగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్దిస్తానని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేకుండా చదివిస్తూ ఉన్నాడు కనుక యవనస్తులు మీరు తప్పనిసరిగా దేవుని మాట వినాలండి, ఆయన మాట ప్రకారం నడుచుకోవాలండి, విశ్వాసంతో ప్రార్థన చేయాలండి, దేవుని నమ్మిక కలిగి జీవించాలండి. చక్కగా మొదట చెప్పిన లక్షణాల ప్రకారం ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారందరి జీవితాలు దేవుడు నూతన కార్యాలు చేస్తూ ఉంటాడండి. వారి హృదయాల వెలుగును నింపుతాడు దేవుడు అండి. చక్కగా వాళ్ళందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడండి. వాళ్ళందరినీ కూడా మంచి ఆరోగ్యంగా ఉంచే యోగ్యతను కలగజేస్తాడనమాట అండి. కాబట్టి యవనస్తులందరూ కూడా దేవుని మాట వినండి, 100% కూడా అందరితో సమాధానంగా ఉండండి, ఐక్యంగా ఉండండి, ఐకమత్యంగా నడుచుకోండి, చక్కగా అందరి ఎడల ప్రేమగా మాట్లాడండి, అందరినీ గౌరవించి చక్కగా అందరితో కూడా మంచి ప్రవర్తన కలిగి జీవించినట్లయితే దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు అనమాట అండి. మరి వింటారా దేవుని మాట? ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు మీరందరూ కూడా దేవుని మాట వినండి, ఆయనకి అంగీకారంగా జీవించండి. చక్కగా దేవుడు మీకు మంచి ఆలోచన ఇచ్చి ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో, ఎక్కడ ఎలా జీవించాలో, ఎక్కడ ఏ ప్రవర్తన కలిగి ఉండాలో దేవుడు మీకు నేర్పిస్తూ ఉంటాడు అనమాట అండి. మరేమంటారు? విశ్వాసంతో ప్రార్థన చేసి దేవుని అడిగి దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తారా? ఏమంటారండి? ఈ ఆలోచన మీదేనండి. లేదండి మేము దేవుని మాట వింటామండి, చక్కగా చెప్పబడిన ఆశీర్వాదాలన్నీ కూడా మేము పొందుకుంటామండి, భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఉంటామండి, ఆయన రాజ్య వారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉంటామని చెప్పేసి ఎంతమంది అయితే అంటారో వారందరూ కూడా తల్ల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుని పదవి తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలని స్తుతిస్తోత్రాలు ప్రభావ. నిన్న నేడు నిరంతరము తండ్రి ఒకే రీతిగా ఉన్నదేవో నీకు వందనాలు. ఎవరిని ఎలా దీవించాలి, ఎవరిని ఎలా ఆశీర్వదించాలి, ఎవరిని ఎలా అభివృద్ధి చేయాలంటావు నీ ప్రణాళిక రూపొందించిందేవో నీకు వందనాలు. అబ్రహాం గారిని పిలిచారు తండ్రి, ఆయన నీ మాటకు లోబడ్డారు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో తండ్రి అనేక మంది ప్రభు నీ మాటకు లోబడిన వారు, నీ మాట విన్నవారు తండ్రి ఆశ్రదించబడతాన్ని వారి జీవితాలు తండ్రి ప్రభు నూతన వెలుగును, నూతన ఉత్సాహాన్ని తండిస్తుందో, నూతన సంతోషాన్ని, నూతన ఆనందాన్ని తండ్రి ప్రభు నూతన ఆశీర్వాదం దయచేసి భూమి మీద హాయిగా జీవించేటట్లు చేసిన దేవ నీకు వందనాలు తండ్రి. మేము కూడా తండిస్తుందో నీ మాట విని నీ మాటకు లోబడి తండిస్తుందవా. మేమందరం ప్రభావ మంచి మనస్సు కలిగి తండ్రి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని దేవా మేము ఎలా జీవించాలని తండిస్తున్నావు నేను అడిగి తండ్రి. మీరు ఏమైతే చెప్తూ ఉంటారు తండ్రి, పరిశుద్ధ గ్రంథం ఏమైతే చెప్తూ ఉందో తండ్రి ప్రభావ ఆ విధంగా జీవించే మంచి మనస్సు ప్రతి బిడ్డకను దయచేయమని, ప్రతి ఒక్కరికి ప్రభావ మంచి ఆరోగ్యం దయచేయమని తండ్రి
మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థనకు తండ్రి ప్రతిఫలం దయచేయమని, అలాగే నీ చిత్తం మీద తండ్రిస్తున్నావు. చిన్నలను, పెద్దలను, వృద్ధులను, యవనస్తులను తండ్రి, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని తండ్రిస్తున్నావా, అలాగే తన సంతానాలకు బాధపడుతున్న వారిని, గర్భిణీ స్త్రీలను, బాలింతలను తండ్రిస్తున్నావా, అనారోగ్యంలో బాధపడుతున్న బిడ్డలందరూ కూడా చేతులు చేసుకుంటున్న వారు తండ్రి, అలాగే తన వాహనాలు నడుపుతున్న వారిని తండ్రిస్తున్నావా, అలాగే సర్వసృష్టిలో 1 by 1 ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాలని సహాయం వారికి దయచేసి అందరూ తండ్రి ఏది భయభక్తులు కలిగి తండ్రి ప్రభావ నీవు ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దయచేయమని మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన బలం దయచేయండి. మా ప్రభుత్వాన్ని యేసుక్రీస్తు తెలుసుకుని నమ్మని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడుకున్నాను గాక. దేవుని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. మన దేవుని పిల్లలను కనుక చక్కగా దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకుని ఆయన రాజ్య వారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను కలిగి జీవించే యోగ్యతను సంపాదించుకుందామండి. ఏమంటారు? ఈ ఆలోచన మీదేనండి. భూమి మీద మరి ఎలా జీవించినా కానీ ఉపయోగం లేదు కానండి, మంచిగా జీవిస్తే మంచి పేరు సంపాదించుకుంటే ఎంతగానో ఉపయోగము ఉంటుందన్నమాట అండి. అలాగే భూమి మీద మంచి పేరు సంపాదించుకున్న మనము పరలోక రాజ్య వారసుగా జీవించే యోగ్యతను 100% సంపాదించుకోవాలి. అదే అసలైన జీవితం అండి. అక్కడ ఉన్న ఆనందం, ఉన్న సంతోషం, ఉన్న ఉల్లాసం, ఉన్న ఉత్సాహం చక్కగా చెప్పలేమన్నమాట అండి. ఎంతో ఆనందంగా ఉన్న దేవుడు చూపుతాడు. ఏ ఆలోచనలో ఉండో చక్కగా అంతా హాయిగా జీవించే యోగ్యతను మనము కలిగి ఉంటాం అనమాట అండి. మరేమంటారండి? భూమి మీద మంచి పేరు సంపాదించుకుని భూమి మీద మంచిగా జీవించి పరలోక రాజ్య వారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి జీవించాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నారండి. దేవుడైతే అందరినీ కూడా ఆయన రాజ్య వారసులుగా చేర్చుకుని ఆయన నిత్య రాజ్యంలో నిత్యము జీవించే యోగ్యతను ఇవ్వాలని చెప్పేసి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు అనమాట అండి. మరి మీరు ఏ ఆలోచన కలిగి ఉన్నారండి? ఏమంటారు? మీరు ఏ ఆలోచన కలిగి ఉన్నారు? ఈ ఆలోచన మీదేనండి. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మదర్స్ అండ్ ఫాదర్స్, పరలోక రాజ్యంలో నిత్య రాజ్యంలో జీవించాలని ఆలోచన కలిగి ఉన్నారా? ఏమంటారు?